హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా వేసే రాగి దోశ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది, క్రిస్పీగా బాగుంటాయి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. పిండి రుబ్బే పని కూడా ఉండదు కాబట్టి శ్రమ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. రాగి దోశకి 1 కప్పు రాగి పిండి, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల బాగా వస్తాయి. అచ్చంగా రాగి పిండి వేసినా కూడా దోశ అంత బాగా రాదు. ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, 1/2 కప్పు క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇవి పల్చగా మనకి రవ్వ దోశ ఎలా వస్తుందో అలా వస్తాయి. అలా ఉంటేనే బాగుంటుంది, మందంగా ఉంటే అంత బాగుండదు. మీకు అంతగా 4 కప్పులు నీళ్లు పోసే కూడా చిక్కగా ఉంది, మందంగా వస్తున్నాయి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసుకోవచ్చు. అంతకు మించి కూడా పట్టదండి. మరీ పల్చగా ఉన్నా కూడా దోశ బాగా రాదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా నానాలండి. ఇన్స్టెంట్గా వేస్తున్నాం కదా, అప్పటికప్పుడు కలిపి వేసేసినా కూడా సరిగ్గా రాదు. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎంతసేపు నానినా కూడా పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే మీకు అస్సలు రాదు, అంటుకుపోయినట్టు అయిపోతుంది, విరిగిపోతుంది. ఇలా వేడయ్యాక పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. రవ్వ దోశ వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా దోశ వేసుకున్నాక నూనె వేసి కాల్చుకోవాలి. చుట్టూ వేసుకొని మధ్యలో కూడా వేసుకోవాలండి, లేదంటే సరిగ్గా కాలదు. హై ఫ్లేమ్లోనే కాలనివ్వాలి, మంట మాత్రం తగ్గించకూడదు. చూడండి, ఇది ఇలా కాలింది కదా. ఒకవైపు కాలితే సరిపోతుంది, రెండో వైపు అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి. ఇంకొక దోశ వేసే ప్రతిసారి కూడా ఇలా టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనాన్ని తుడుచుకొని వేసుకోవాలి. ఇదనే కాదు, మామూలు దోశ అయినా పెసరట్టు అయినా ఏదైనా సరే వేసే ముందు ఒక్కసారి టిష్యూతో తుడుచుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి, అంటుకోకుండా. అలాగే ఈ దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఒకసారి కలిపి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాలనివ్వాలి. పిండి మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మరుసటి రోజుకి పిండి కావాలి, నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే ముందు రోజే కలిపేసి 1 గంట నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా పిండి పాడవదు. చూడండి, ఇది కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇంతేనండి, రాగి దోశ తయారైంది. చాలా చాలా బాగుంటాయి. నేను శనగపిండి చట్నీ, దోశ ఆవకాయ పెట్టాను. ఏదైనా చట్నీతో కానీ ఊరగాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.